హే ఆల్, వెల్కమ్ టు రుద్ర ఫ్యాషన్స్. ఈరోజు థంబ్నెయిల్ చూశారు కదా, మన అపార్ట్మెంట్స్లో సెమీ క్రిస్మస్ వేడుకలండి. ఫస్ట్ వెళ్ళగానే వీడియో స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో నేను మిస్ అయ్యానండి కొంచెం. వీళ్ళు మా అపార్ట్మెంట్స్లో వాళ్ళు సెమీ క్రిస్మస్కి సెలబ్రేషన్ చేసుకున్నారు. నిన్న నైట్ 7కి స్టార్ట్ చేశారు. కంప్లీట్ అయ్యేసరికి 11:30 అయింది. 11:30 ఆఫ్టర్ 11:30 తర్వాత డిన్నర్ కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు. సో చిన్న పిల్లలు క్రిస్మస్ తాతలాగా డ్రెస్అప్ అయ్యి చాలా చక్కగా, ఆ మంచు అని లేదు, చలి అని లేదు, ఏం లేదు, చక్కగా ఆడుతారు. చూపిస్తున్నాను, అందుకే వీడియో తీశాను. మామూలుగా అయితే మన కంటెంట్ ఇది కాదు, మన ఈ ప్రొఫెషన్ కాదు. మన ప్రొఫెషన్ వేరే, మన బ్యాంగిల్స్ వేరే, మన ప్రపంచం వేరే. జస్ట్ ఏదో అలా నేను కూడా తీశాను, వీడియో షేర్ చేద్దామని. చెప్పాను కదా, రుద్ర ఫ్యాషన్స్ అంటే అన్నీ ఉంటాయి, అందులో ఇది కూడా ఒకటి. సో మా అపార్ట్మెంట్స్లో వాళ్ళందరూ కూడా చాలామంది, మీకు క్రౌడ్ చూపిస్తాను. రోడ్ మొత్తం టోటల్గా 6 బ్లాక్స్ ఉన్నాయండి. ఆ 6లో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వాళ్ళందరూ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు చాలా వరకు. బట్ క్రిస్టియన్స్ ఉండేది మా దాంట్లో చాలా తక్కువ. ఒక 100% వేసుకుంటే ఒక 25% మాత్రం క్రిస్టియన్స్ ఉంటారు. మిగతా వాళ్ళందరూ హిందూసేనండి. కానీ అందరూ, ప్రతి ఒక్కళ్ళు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి చూడండి క్రౌడ్. ఇంకా బారున్నాయి కుర్చీలు, ఇంకా వెనకాల నుంచున్నారు, ఇంకా వస్తున్నారు. కొంచెం అందరూ వర్క్ చేస్తున్నారు కదా, ఇంట్లో వర్క్ చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, అందరూ అయ్యి ఇంకా వస్తూనే ఉన్నారు. స్టార్టింగ్ నుంచి మన అయిపోయేదాకా వస్తూనే ఉన్నారు. ఎంత మంచి ఉన్నా కానీ 7కి స్టార్ట్ అయ్యి 11:30 దాకా కూర్చునే ఉన్నారండి. ఇందులో మ్యాక్సిమం అందరూ క్రిస్టియన్స్ కాదు, అయినా చాలా చక్కగా, చాలా సైలెంట్గా కూడా అందరూ చూడండి ఎలా ఎంత ప్రశాంతంగా వింటున్నారో. నువ్వు వెళ్ళలేదని అడగవచ్చు, నేను వెళ్ళాను. కానీ మా ఊడు ఉన్నాడు కదా, చిన్న పిల్లలు ఆ డ్రెస్ వేసుకుంటే నాకు వేయి అని చెప్పి వాడు గోల్ చేస్తుంటే మళ్ళీ వచ్చి నేను, వాడి డ్రెస్ ఉంది, ఆల్రెడీ డ్రెస్ ఉంది, స్కూల్లో వేయమంటారు కదా, యాక్టివిటీస్ ఉంటాయి కదా. సో డ్రెస్ ఉంది, ఆ డ్రెస్ని నేను మేకఓవర్ చేసి వాడికి వేయాలి, వాడికి రెడీ చేసి అది కొంచెం అడ్జస్ట్ చేయాలి. అది చిన్నగా ఉంది, వీడు పెద్దోడు అయిపోయాడు కదా కొంచెం. సో దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను, ఈలోపు వీడియో తీస్తున్నాను. చిన్నపిల్లలు అక్కడ వాళ్ళు సాంగ్ పాడారు, తర్వాత వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. వీళ్ళందరూ వీడియోస్ తీయడం, కూర్చొని చూడడం, మొత్తం కూడా చాలా బాగా చేస్తారండి. మా అపార్ట్మెంట్స్లో ఈ క్రిస్మస్ వేడుకలే కాదు, ఇలా 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. కానీ క్రిస్మస్ అనే కాదు, మన గణేష్ నవరాత్రులు ఉంటాయి కదా, వినాయక చవితి నవరాత్రులు, అవి కూడా అందరూ వస్తారు. అది తినను ఇది తినను చెప్పరండి. నిజంగా చాలా వరకు మేము క్రిస్టియన్స్ తినము, మేము హిందూస్ తినము అని చెప్పి అంటారు. అలా ఏముండదండి మా అపార్ట్మెంట్స్లో. వాళ్ళు వీళ్ళని ఏముండదు. ముస్లిమ్స్ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. చూడండి, ఇక్కడ చిన్న బాబు ఉన్నారు చూసారా, అరబిక్ డ్రెస్ వేసుకుని అరేబియన్ లాగా ఉన్నాడు అతను. కువైట్లో చూసినట్టు, కువైట్లో ఉంటారు కదా, మనం వీడియోస్ చూస్తాం కదా, వాళ్ళ డ్రెస్అప్. అక్కడ చిన్న బాబు ఉన్నాడు, ఆ చిన్న బాబు అలా డ్రెస్అప్ అయ్యి డాన్స్ వేస్తున్నాడు. అతను ఒక ముస్లిం చిన్న బాబు. ఇప్పుడు డాన్స్ వేసే పిల్లల్లో కూడా ఆ మిడిల్లో అమ్మాయి మాత్రమే క్రిస్టియన్ అమ్మాయి, మిగతా ఇద్దరు హిందూసే. కానీ అంత బాగా ప్రిపేర్ అయ్యి డాన్స్ నేర్చుకుని డాన్స్ బాగా చేశారండి. నేనైతే చూడలేకపోయాను కానీ వీడియో తీస్తున్నాను. మా బాబు కూడా ఉన్నాడు, వాడు కూడా అంతే, నాకు డ్రెస్సే. వాడు ఏదో డ్రెస్ వేసుకున్నాడు, ఈ లోపు నేను వీడియో తీస్తున్నాను. ఇప్పుడు వాడు గడ్డం పెట్టాలి, పైన క్యాప్ పెట్టాలి. ఆ క్యాప్ కొంచెం పాడైపోయింది, దాన్ని ఎలాగోలా కుట్టి వాడికి వేయాలి. రెడీ అయిన తర్వాత మీకు ఫోటో ఎండ్లో నేను యాడ్ చేస్తాను చూడండి. స్టార్టింగ్లో మన థంబ్నెయిల్లో ఉందో కూడా మావాడే. మేబీ మీరు గుర్తుపట్టకపోవచ్చు, సారీ, గుర్తుపట్టకపోవడానికి మీకు ఎవరో తెలియదు కదా. చూస్తానండి, తొందరలోనే నేను కూడా కెమెరా ముందుకు రావడానికి ట్రై చేస్తాను. నాకు కొంచెం షై ఉంది కాబట్టి రాలేకపోతున్నాను, అంతేగాని అంతకుమించి ఏం లేదండి. కెమెరా ముందుకు రాకుండా ఏంటేంటో వీడియోలు పెడుతుంది అనుకోకండి. జస్ట్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కదా. నేనైతే ఈ వీడియోస్లో అందరినీ చూపిస్తున్నా, ఎవరినైతే చెప్పలేదు వీడియో పెడుతున్నానని. బట్ ఎవరు ఏమన్నారులేండి. నవరాత్రులు కూడా తీయచ్చు, నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారు. 5 రోజులు ఉంచుతారు. 5 రోజులు కూడా అందరూ వస్తారు, అందరూ ప్రసాదాలు చేస్తారు. ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్ కూడా మాకు ప్రసాదాలు చేసి ఇవ్వకపోయినా బిస్కెట్స్ అని, చాక్లెట్స్ అని అవి తీసుకొచ్చి చిన్నపిల్లలకి ఇస్తారు నవరాత్రుల టైంలో.
మళ్ళీ కోలాటం ఆడతారు వచ్చి, వాళ్ళు కూడా కోలాటం చేస్తారు నవరాత్రుల టైంలో మా అపార్ట్మెంట్స్లో. బాగుంటారండి వాళ్ళు వీళ్ళు అని ఏం ఉండదు. అక్కడ చూడండి ప్రేయర్ చేస్తున్నారు. ఆ ప్రేయర్లో కూడా మా వాళ్ళు తెగ కూర్చుని పోయారండి. మహిమ కలుగును గాక, నీ నామమునకు ప్రభావం కలుగును గాక. ప్రభా ఈ రాత్రి ప్రభా ఈ జన్మదినాన్ని సంబంధించి ప్రభా మేమందరం నీ సన్నిధిలో సంతోషించడానికి కృప చూపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రం. ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళు, చూడండి ఎలా ఉన్నారు. పిల్లలేమో ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళేమో సైలెంట్గా ఉన్నామన్నా ఉండరు వాళ్ళు. మా వాడు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు క్రిస్మస్ తాత గటప్ వేసుకుని కేక్ ఎప్పుడు కట్ చేద్దామని రెడీగా ఉన్నారు. స్టిల్ ఓకేనండి, బాగా చేశారు. 11:30 వరకు కూడా ఎవ్వరూ పడుకోలేదు. చూడండి కేక్ కట్ చేస్తున్నారు అందరూ కలిసి. ఆ కేక్ కటింగ్తో ఆ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేశారు. అందరికీ బాగా అందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారు. అలాగే చాలా బాగా ప్రేయర్ చేశారు. ఆ పాస్టర్ గారు కూడా చాలా బాగా ప్రేయర్ చేశారు. అక్కడున్న పక్కనున్న అంకుల్ వాళ్ళకి కేక్ కట్ చేసి పెడుతున్నారు. సో ఇంకా నేను కొంచెం సేపు ఆపుతాను. సో అది చూడండి ఈ చిన్నపిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అలా కేక్ కట్ చేసి ఎండ్ చేసిన తర్వాత నెక్స్ట్ అందరూ ఇంకా భోజనం పెడుతున్నారండి. ఆ భోజనం దగ్గరికి వెళ్ళిపోయారు. మా వాడికి నిద్ర వస్తుంది. ఆయన కోసం ఆ కేక్ కట్ చేయడం కోసం, ఆ గెటప్ వేయడం కోసం ఆ సైడ్ బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్లో చాక్లెట్స్ తీసుకుని అందరికీ చాక్లెట్స్ ఇచ్చేసి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి నాకు చాక్లెట్లు తీసుకురా నేను పని చేయాలని చెప్పేసి చాక్లెట్స్ అప్పటికప్పుడు తీసుకొచ్చి ఆ పిల్లలను చూసి అప్పటికప్పుడు ఆ గెటప్ వేసుకొని అలా చేస్తారు. అదొక హ్యాపీ మూమెంట్ కదా వాళ్ళకి. ఈ ఏజ్లో వాళ్ళకి అదే ఎంజాయ్మెంట్, ఇంకా అంతకన్నా ఏముంటుంది వాళ్ళకి. అదే తెలుస్తుంది కదా ఇంకా వాళ్ళకి. అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని ఏముండదండి. అన్నిట్లో మా హ్యాండ్ ఉండాలనుకుంటా. అలాగే వాడు అలా చేశాడు. సో అయిపోయిందండి, ఇంక అందరూ భోజనానికి వెళ్ళిపోయారు. సో ఏమనుకోకండి నేను వీడియో పెట్టాను అని. సో బ్యాంగిల్ కంటెంట్ కదా అక్క అనేది ఇలా ఎందుకు పెట్టామని అనకండి. మన దాంట్లో అన్నీ ఉంటాయి. బ్యాంగిల్స్ ఉంటాయి, జ్యువెలరీ మేకింగ్ ఉంటుంది, ట్రావెలింగ్ ఉంటుంది, డివోషనల్ ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి, చర్చెస్ ఉంటాయి, మసీదులు అన్నీ మనయేనండి. ఏది వదలం అసలు మనం. అలాగే ఒకసారి చూడండి, దీంతో ఇంక ఎండ్ అయిపోయింది. లాస్ట్లో మా వాడు ఫొటోస్ కొన్ని ఉన్నాయి, అవి చాక్లెట్స్ పంచినవి కొన్ని ఉన్నాయి. కొంచెం క్లియర్గా ఉన్నాయో లేదో తెలియదు, స్టిల్ యాడ్ చేస్తున్నాను. మా వాడు ఆ గెటప్లో కొంచెం ఎలా ఉన్నాడో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్.